యాక్చువల్లీ చెప్పాలంటే మన సినిమాలన్నీ కూడా ఎక్కువ తెలుగు సినిమాలు ఆంజనేయ స్వామి శ్రీరాముడి మీద లేదంటే శివుడి మీద వస్తున్నాయి. ఇందులో వానర అంటే ఆంజనేయ స్వామి క్యారెక్టర్ ఎంతవరకు ఉంటుంది సార్? ఇది ఇట్స్ విలేజ్ ఫ్యామిలీ డ్రామా అండి, విత్ అ వెరీ గుడ్ మైథలాజికల్ టచ్ ఉంటుందండి. ఏదో పెట్టాలి ఇప్పుడు మూవీస్ నడుస్తున్నాయి హనుమంతుడి పెడితే అని కాదు, ఆ అవసరం వచ్చింది మూవీలో. ఐ మీన్ హీరోకి ఆ సపోర్ట్ ఉంది అని ఆ స్టోరీ, ఐ మీన్ ఆ స్టోరీలో అవసరం వచ్చింది, అందుకనే పెట్టాం దాని తప్ప. అంటే హీరోకి సపోర్టెడ్గా ఉంటాడా ఆంజనేయ స్వామి? ఎస్ అండి, ఐ మీన్ ఇఫ్ యూ వాచ్ ద మూవీ విల్ అండర్స్టాండ్ మచ్ బెటర్. అది ఏంటి అంటే ఎప్పుడు కాన్స్టెంట్ హీస్ గాట్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ బ్యాక్. ఏది కోల్పోయినా లాస్ట్కి హనుమంతుడు వచ్చి కాపాడుతాడు అతన్ని. హనుమంతుడు ఏ రూపంలో రావచ్చు, హనుమంతుడు వచ్చి కాపాడుతాను కాదు, కానీ సమ్ ఆర్ ది అదర్ వే హీస్ కమింగ్ అండ్ సేవింగ్ హిమ్ ఇన్ దిస్ ఫిలిం. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అంటే ఇలాంటి సినిమాలు అంటే శ్రీ ఆంజనేయం మనం నితిన్ గారిది చూసాము మొన్న, లేదంటే మన తేజ సజ్జ హనుమాన్. అవును సార్. ఈ వీరో వీక్ ఉంటాడు, ఆ తర్వాత బలం శక్తి ఇలా ఏదో పవర్. అలాగే దీంట్లో కూడా ఇక్కడ హీరోని హీరో అట్లా ఎలివేట్ చేసి ఏం చూపించలేదండి. ఈజ్ అ వెరీ సింపుల్ విలేజ్ మ్యాన్, బట్ అనుకోని సిచ్యువేషన్ వస్తుంది, దాన్ని ఎదుర్కోవడానికి హనుమంతుడు సపోర్ట్ చాలా ఉంటుంది తనకి, అంతే. బడ్జెట్ అంటే 5 కేజీలు అని చెప్తున్నారు, అంటే చాలా అంటే కనపడలేదా మీకు? స్క్రీన్ మీద కనపడలేదా? చాలా బాగా వాస్తవం చెప్తున్నాను, నాకైతే తక్కువే అనిపించింది. మూవీ చూసినాకైతే అది అది ఎంతో తక్కువనే అనిపించింది. మీరే డైరెక్టర్, మీరే హీరోగా చేయడానికి కారణం ఏంటి? అంటే ఎవరు హీరోగా చేయడానికి లేదు? అంటే ఇనిషియల్గా వేరే వాళ్ళతో అనుకున్నామండి, కాకపోతే కొంచెం సరిగ్గా సెట్ కాలేదు డ్యూ టు క్రియేటివ్ డిఫరెన్సెస్. మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకొని నేను స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు అటు ఇటు ఎందుకులే 3 months గ్యాప్ తీసుకొని నాకు నేనే ఏఐ త్రూ, యూట్యూబ్ వీడియోల త్రూ డైరెక్షన్ నేర్చుకొని తీసేసాను. మీ ఫస్ట్ టైం డైరెక్షన్? అవునండి. అలాగే హీరో కూడా ఫస్ట్? అవును స్వామి. అంటే చాలా కొద్దిగా ఇబ్బందే కదా మీకు, అంటే రెండు చేయడం? సారీ టు ఇంటరప్ట్ అండి, అతను దేంట్లో ఏడీ లాగా ఏది నథింగ్ ఇప్పటివరకు. అసలు ఇండస్ట్రీలో వచ్చింది యాక్టర్ లాగా, డైరెక్టర్ లాగా ఇప్పటివరకు ఎవరి దగ్గర పని చేయలేదు, ఎవరి దగ్గర ఏం నథింగ్. అది. ఓకే. అవినాష్ గారు, హలో సార్. స్వామి, అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఆన్సర్ నుంచి ఒక చిన్న డౌట్ వచ్చింది. ఫస్ట్ సినిమాకి క్రియేటివ్ డిఫరెన్సెస్ అంటే అవుట్పుట్ కొంచెం బాగాలేకపోవడం కానీ చూసింది. మనం ఏదో సోగా సినిమా తీసి వెళ్ళిపోదాం అనుకోలేదు స్వామి. వస్తే గట్టికి కొట్టాలి లేదా ఆపేసుకోవాలి, అది దాంతో వచ్చాము. అండ్ ఫస్ట్ ఒక వేరే డైరెక్టర్తో స్టార్ట్ చేసినప్పుడు సినిమా కూడా డైరెక్టర్ కూడా రిలేటివ్లీ న్యూవా లేకపోతే ఎవరు? న్యూ డైరెక్టర్ అండి. ఓకే, న్యూ డైరెక్టర్. సో ఎక్స్పీరియన్స్ లేని డైరెక్టర్? ఎక్స్పీరియన్స్ లేదు, బట్ ఈ హాస్ డన్ సమ్ డెమో ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్ చేశారు అంతా. సో మేబీ ఇట్ వాస్ గుడ్, బట్ నేనేది అనుకున్నాను అది ట్రాన్స్ఫార్మ్ కాలేదు స్క్రీన్ మీద. మీరు అనుకోవడం ఏంటంటే ఆయన విజన్లోకి మీరు వచ్చారు, మీ విజన్లోకి ఆయన వచ్చారు? స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే రాసింది నా క్లాస్మేట్ విశ్వజిత్ అండి. హి హాస్ డన్ ఇట్. సో మీ ఇద్దరం కూర్చొని మొత్తం ఒకటి లాక్ చేసుకొని వచ్చాము స్క్రిప్ట్ అంతా. మీరు లాక్ చేసుకున్నాక డైరెక్టర్ దాని తర్వాత డైరెక్టర్ మనం ప్రాజెక్ట్లో తీసుకొని వచ్చాము. ఓకే. అండ్ ఆ లాక్ చేసుకోవడానికి పెద్ద ప్రాసెస్ చేసాం మనము. అంటే ఎంత సాలిడ్గా చేసామంటే ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ నుంచి స్క్రిప్ట్ ట్రీట్మెంట్ ఒక 300 దాకా వినిపించి మన వర్షన్స్ చేంజ్ చేసుకుంటూ ఒక సాలిడ్ స్క్రిప్ట్ని లాక్ చేసుకున్నాము. అంత చేసిన తర్వాత వీ హ్యావ్ గాట్ ఏ హ్యూజ్ రెస్పాన్స్. అసలు లాస్ట్కి వచ్చేసరికి అది రిపేన్ సినిమా అసలు అని. కానీ ఫైనల్గా వచ్చినప్పుడు నాకు అది కనపడలేదు ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు ద ఫీల్డ్, ఎందుకంటే హీస్ మేబీ సెట్ కాలేదు అంతే అండి. ఓకే. అండ్ ఇంకొకటి మీరు చెప్పింది యూట్యూబ్ వీడియోస్ ఏతో డైరెక్షన్ నేర్చుకోవడం, అంటే అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఏం లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డైరెక్షన్ నేర్చుకోవాలంటే వాట్ ఆర్ ద బేసిక్స్, ఆ స్టేజింగ్ ఎలా చేయాలి, బ్లాకింగ్ ఎలా చేయాలి, ఆన్ సెట్ ఎగ్జిక్యూషన్, అది కాకుండా ఇంకా 100 పనులు ఉంటాయి. అసలు ఇంకేమేమి ఉంటాయి. ప్రీ ప్రొడక్షన్ నుంచి క్యాస్ట్ అండ్ క్రూ సెలెక్షన్ కావాలి, మనం చేసినాం ఎలాగో. సో పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఇంకేమేం చేసుకోవాలి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్లో ఏం చేసుకోవచ్చు, డబ్బింగ్లో ఎలా చేయొచ్చు, ఇంకా ఎంత బెటర్గా చేయొచ్చు సినిమాలని. డబ్బింగ్లో రూపురేఖలు మార్చిన సినిమాలు చాలా ఉంటాయి. అట్లా ఏమేం చేయొచ్చు మనం. అదో మ్యూజిక్లో ఇంకెంత డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. ప్రతి ఒక్కటి మనం రీసెర్చ్ చేసుకొని ఓకే మనం చేయగలము అని చెప్పి ముందుకెళ్ళానండి. అండ్ అంటే యూట్యూబ్లోని లేకపోతే ఏఐలోని మీరు థియరిటికల్ నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకోవడం చాలా ఈజీ. అవును. బట్ డైరెక్షన్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ అది కదా. లొకేషన్లో మేనేజ్మెంట్, లాజిస్టిక్ ఇష్యూస్ చాలా చాలా వేరు కదా. అంటే నాకు ఒక మంచి క్రేజీ టీం ఇచ్చారండి మా ఎడిటర్ గారు. ఒక 2 కత్తి లాంటి కుర్రాళ్ళని ఇచ్చారు నాకు.
నాకు హెల్ప్గా ఉండడానికి. సో ఫణికృష్ణ గారు అండ్ జానకిరామ్ గారు ఇందాక మాట్లాడారు కదా, సో దే ఆర్ మై క్రియేటివ్ టీమ్ హూ హెల్ప్ మీ టు గెట్ దట్ ఎగ్జాక్ట్ థింగ్ అసలు ఎట్లా తీసుకురావచ్చు ఏంటి అనే దానికి, సిన్స్ ఐఎమ్ ఫస్ట్ టైం డైరెక్టర్. నైస్ అండి, సో నాకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. అవినాష్ గారు సార్, పోస్టర్లోనూ అలాగే ఇక్కడ స్వామి పోస్టర్లోనూ అలాగే ఇప్పుడు మీరు రిలీజ్ చేసిన టీజర్లోనూ ఇంచుమించు కట్ చెప్పేశారు. ఇట్స్ బేసిక్ ప్లాట్ అండి, ఇంకా మనం రివీల్ చేయలేదు. దిస్ ఈజ్ 30% అనుకోండి. ఓకే, మీ ఎడిటర్ గారే అన్నారు పోస్టర్ చూస్తే మించుమించు సినిమా అర్థం అవుతుంది అంటే బేసిక్ ప్లాట్ అది. ఐ మీన్ బేసిక్ ప్లాట్, బట్ సబ్ ప్లాట్స్ చాలా ఉంటాయి కదా మనకి సినిమాలో. సో విచ్ ఈజ్ నాట్ యెట్ రివీల్డ్. సో అదే అందుకే ఇది 30% ఆఫ్ ద ఫిల్మ్. ఏంటి సార్, పొలిటికల్ డ్రామానా? పొలిటికల్ ఉంటుంది, ఒక మైథలాజికల్ టోన్ ఉంటుంది సినిమాలో. ఇట్స్ ఎ ప్రాపర్ రూరల్ డ్రామా విత్ ఎ మైథలాజికల్ టోన్. జానర్ ఏంటంటే అది చెప్తాను సార్. ఫస్ట్ డెబ్యూ అనేటప్పటికి డైరెక్టర్ అవ్వచ్చు, లేకపోతే హీరో అవ్వచ్చు, ఏదో చిన్న రామ్ కామ్తో వెళ్తూ ఉంటారు. ఎంత హెవీ సబ్జెక్ట్ క్యారీ చేయడానికి రీజన్ ఏంటి? అందరూ అది వెళ్తున్నారు కదా రూట్, లవ్ స్టోరీతో వెళ్తారు అన్నట్టు. నాకు ఫస్ట్ టైం మా రైటర్ కూడా లవ్ స్టోరీ చెప్తే వద్దు, నో, నాకు ఏదైనా కొత్తగా తీసుకోండి. ఎందుకంటే మనం ఫస్ట్ టైం వస్తున్నాం వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్. మనం అందరిలాగే ఏదో రామ్ కామ్ చేస్తే ఏదో ఒక సినిమా చూసి వదిలేస్తారు. అంటే